గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ మెటీరియల్స్ నోట్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ మెటీరియల్స్ కావచ్చు, కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అక్కడ నేను పీడిఎఫ్ రూపంలో సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అయితే నేను సెండ్ చేయడం జరుగుతుంది. మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడుతున్నాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మన యొక్క లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చును. మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అక్కడ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మీకు అన్ని రకాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం కానీ, అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం కానివ్వండి, మీకు డిఎస్సికి సంబంధించినవి కావచ్చు, మిగతా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి మీరు మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క సపోర్ట్ని నాకు అందించండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి చకచక అడుగులైతే పడుతున్నాయి. ఈ వారంలోగా మెగా డిఎస్సి వేయాలని ప్రభుత్వం అయితే రెడీ అవుతున్నట్టు సమాచారం. మీకు మెగా డిఎస్సి వస్తే ఎన్నికల కోడ్ లోపే వస్తుందని నిన్న నేను చెప్పడం జరిగింది. కాబట్టి మెగా డిఎస్సి ఎన్నికల కోడ్ లోపు ఉంటే టెట్ ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే లేదు. ఒకవేళ మెగా డిఎస్సి ఎన్నికల కోడ్ లోపు రాకపోతే మీకు టెట్ అనే ఎగ్జామ్ ఉండొచ్చు. కానీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ మంత్లోనే ఎన్నికల కోడ్ లోపే ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇస్తే మీకు టెట్ ఎగ్జామ్ అనేది ఉండడం డౌటే. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. గత ప్రభుత్వం హయాంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పోస్టులకు మరో 6,000 పోస్టులకు జత చేసి మెగా డిఎస్సి నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇంకో 6,000 పోస్టులు, మొత్తం దాదాపుగా 11,000 అంటున్నారు ఇక్కడ. దీన్ని బట్టి కానీ దాదాపు ఒక 15,000 పోస్టులు అయితే ఉండొచ్చు. 10 నుంచి 15,000 ఆ పోస్టులతో మీకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ లోపే ఈ నోటిఫికేషన్ వేస్తారు. దాంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ వేకెన్సీస్ ఉంటాయి. అదేవిధంగా మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉంటాయి. మీకు ఈ ఎన్నికల కోడ్ లోపే ఈ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఇప్పుడు ఎగ్జిటి జాబ్ కొట్టినటువంటి క్యాండిడేట్ యొక్క శాలరీ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు పిఆర్సి కమిటీ ఉంది. పిఆర్సి కమిటీకి త్వరలో మనకు ఒక నివేదిక ఇస్తుంది. సో వాళ్ళ యొక్క బేసిక్ పే అనేది లాస్ట్ పిఆర్స్తో పోల్చుకుంటే 31,000 ఉండే. ఈ పిఆర్సి మళ్ళీ మీకు వర్తిస్తే మీ యొక్క బేసిక్ పే డైరెక్ట్ 40,000 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కాన్సన్ట్రేషన్గా ఉంచండి, ఫోకస్ పెట్టండి. ఈ పేపర్లో రేపు మాపు అనేది వస్తూ ఉంటుంది, కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా. మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. చూసింటే గ్రూప్ 4 ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాయి. రిజల్ట్ ఎలా ఉన్నాయో చూసిరు కదా. సో మనం దాని నుండి గుణపాఠాలు నేర్చుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచండి. మన యొక్క టీచర్ జాబ్ కోసం చాలా కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చదువుతారు. సో దాంట్లో మనం ఎలా చదివామనేది, ఎవరు కరెక్ట్ ప్రజెంటేషన్ చేశారనే దాన్ని బట్టి జాబ్లో సెలెక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా ఉంచండి. ఫోకస్ అనేది ప్రిపరేషన్ మీద ఉంచండి. ఇక్కడ ఒక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు గురుకుల భర్తీలో గందరగోళం, జేఎల్-డిఎల్ నింపకుండానే పీజీటీ యొక్క నియామకం అయితే జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ బ్యాక్లాగ్ ఏర్పడే అవకాశం. ఆధారబాధరగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్, వ్యవధి ఇవ్వకుండానే వెరిఫికేషన్ కు పిలుపు. ట్రిప్ ప్రణాళిక లేమితో అభ్యర్థుల ఇక్కట్లు, సర్టిఫికేట్ల అటెస్టేషన్ కోసం హైదరాబాద్ రోడ్లపై అభ్యర్థుల పరుగులు. ఇక్కడ సెల్ఫ్ అటెస్టేషన్ అని చెప్పడం జరిగింది. సో రిజిస్టర్డ్ అటెస్టేషన్ అయితే అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గురుకుల యొక్క భర్తీ చేసే ముందు వారికి టీచర్స్కి, గురుకులలో పనిచేసేటువంటి టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ఇవ్వాలని వాళ్ళైతే నిన్న డిమాండ్ చేయడం జరిగింది. పదోన్నతులు ఇవ్వాల్సిందే, తర్వాతే నియామకాలు చేపట్టాలి, బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలి, 317 జీవో సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ గురుకులాల ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్. 13 చలో ప్రజాభవన్కి పిలిపివ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన గురుకుల బోర్డు ఫస్ట్ డిఎల్ జేఎల్ నింపిన తర్వాత పీజీటీ నింపాలి. ఎందుకంటే ఒక్కొక్క క్యాండిడేట్, ఒక అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపిక కావచ్చును. వాళ్ళకి రీలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి. వాళ్ళకి జేఎల్ డిఎల్ వస్తే పీజీటీ చేయరు కదా.
కాబట్టి దానివల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ డిఎల్ నింపిన తర్వాతనే పీజీటీ పోస్టులను భర్తీ చేయాలి. కాబట్టి ఈ డిఎల్ నింపిన తర్వాత వాళ్ళకు రీలింగ్వేజ్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు నెక్స్ట్ జాబ్ని వదులుకుంటే ఆ తర్వాత మెరిట్లో ఉన్న క్యాండిడేట్కి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దాన్ని పరిశీలించాలి. ఈ తొందరపాటుతో అభ్యర్థులకు నష్టం కలుగుతుంది. సో దీన్ని గురుకుల బోర్డు ఒకసారి పరిశీలించుకుంటే బెటర్. ఫస్ట్ అయితే డిఎల్ పోస్టులు, తర్వాత జేఎల్ పోస్టులు నింపిన తర్వాతనే పీజీటీ పోస్టుల యొక్క నియామకం చేస్తే చాలా మంది అభ్యర్థులకు బెనిఫిట్ అవుతుంది. లేకుంటే జాబ్ వచ్చిన ఒకటే క్యాండిడేట్కి 2-3 జాబ్లు వచ్చి రావడం వల్ల ఆ క్యాండిడేట్ ఒక జాబ్లోనే జాయిన్ అవుతారు, మిగతా 2 జాబ్లు బ్యాక్లాగ్ పడిపోతాయి, చాలా మళ్ళీ నష్టం అవుతుంది. కాబట్టి అలా చేయకుండా ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థులకు న్యాయం జరగాలి అంటే జేఎల్ అయిపోయిన తర్వాత పీజీటీ యొక్క రిక్రూట్మెంట్ అంటే నియామకం అయితే చేస్తే బాగుంటుంది. ఇక అదేవిధంగా మీ ఈ ప్రక్రియ పూర్తయ్యే లోపే ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ యొక్క ప్రక్రియ పూర్తి చేయాలని గురుకుల ఉద్యోగులైతే వాళ్ళైతే ప్రజాభవన్కి పిలుపు ఇవ్వడం అయితే జరిగింది. 13 తారీఖు వాళ్ళు రేపు ప్రజాభవన్కి అయితే వెళ్ళి అక్కడ ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం అయితే తెలుపుతారు. కాబట్టి ఏదైనా ఒక రిక్రూట్మెంట్కి ముందు ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ప్రమోషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్స్ అనేవి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ యొక్క రిక్రూట్మెంట్ ఒక 60 డేస్లో కంప్లీట్ అయితే ఆ 60 డేస్లో ఇలా యొక్క ట్రాన్స్ఫర్స్ అన్న చేసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అయితే చేస్తారు. ప్రమోషన్స్కి ఏమైనా అడ్డంకులు ఉంటే ట్రాన్స్ఫర్స్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చకచక ఉద్యోగ పరీక్షల ఫలితాలు. ఇప్పటికే గ్రూప్ 4 రిజల్ట్ విడుదల. వారంలోనే మరో 3 పరీక్షల ఫలితాలు. టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులతో నిర్ణయం. సుప్రీంలో కేసు కొలక్కి వస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్. 19న విచారణ. అప్పీల్ విత్డ్రాకు సర్కార్ పిటిషన్. సో ఎట్లాగో పిటిషన్ వేశారు కాబట్టి అది విత్డ్రా అయిపోతుంది. తర్వాత మీకు ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నారు. ఏడాదిలోనే సుమారు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది. అందుకు అనుగుణంగా పరీక్షలు పూర్తయిన వాటికి కూడా ఫలితాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటిని కూడా 2 లక్షలలో కౌంట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తొందర వెల్లడించి త్వరితగతిన భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గ్రూప్ 4కు సంబంధించిన 8,180 పోస్టులకు సంబంధించిన రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇక మెరిట్ జాబితా ఇచ్చారు. త్వరలోనే 1:2కు సంబంధించినటువంటి లిస్ట్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వీటిలో ముఖ్యంగా లైబ్రేరియన్లు, ఇన్స్పెక్టర్లు, జూనియర్ లెక్చరర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, వెటర్నరీ అసిస్టెంట్లు సంబంధించిన టౌన్ ప్లానింగ్ వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా తొందరలోనే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్లు, భూగర్భ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఏఎంవిఐ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్, ఓవర్సీస్ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీని విడుదల చేశారు. వారంలోగా ఈ పోస్టుల ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీకు జేఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు, ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి రిజల్ట్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్, వెటర్నరీ సర్జరీకి సంబంధించినటువంటి రిజల్ట్ ని వారంలోగా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే జేఎల్కి సంబంధించిన ప్రిలిమినరీ కీ కూడా రావడం జరిగింది. జేఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్ తొందరలో రాబోతుంది. అదేవిధంగా మిగతా కొన్ని ఏడబ్ల్యూకి సంబంధించిన రిజల్ట్ కూడా మీకు వారంలోగా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. గ్రూప్ 1 పై కీలక అడుగులు. సుప్రీంకోర్టులో అప్పీలు ఉపసంహరణకు పిటిషన్. ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం. సో ఇంకో 62 పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్ అయితే వేస్తారు. పిఆర్సీ కమిటీకి వినతుల వెల్లువ. ఇక్కడ చూడండి, మీకు ఒక పాయింట్ని చదువుతాను పిఆర్సీకి సంబంధించి. మారుమూల ప్రాంతాల్లో ఉండే వారికి అదనపు హెచ్ఆర్ఏ లేదా అలవెన్స్ కల్పించాలని, తద్వారా ఆయా ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతారని చాలా మంది వినతులు అయితే ఇవ్వడం జరిగింది అంటే మెయిల్ ద్వారా. ఇక్కడ ఒక విషయం చూడండి, మనకు ఏజెన్సీలో కానివ్వండి, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఎక్కువ స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు ఉంటాయి, అక్కడ ఎడ్జిటీలు పనిచేస్తారు. కాబట్టి ఎడ్జిటీల యొక్క శాలరీ ఎక్కువగా ఉండాలనేది చాలా మంది నిన్న మెయిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పిఆర్సీ యొక్క నివేదిక వచ్చిన తర్వాత ఈ పిఆర్సీ అమలు అయితే ఎడ్జిటీ యొక్క వేతనాలు అనేది బేసిక్ పే అనేది పెరుగుతుంది. ప్రజెంట్ 31,000 ఉంది, దాన్ని 40,000 దాకా అయితే వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకైతే ఈ పిఆర్సీ మీకు వర్తిస్తుంది. మీరు జాయిన్ అయ్యే కంటే ముందు కావచ్చు, జాయిన్ అయిన తర్వాత కావచ్చు, ఆ పిఆర్సీ మీకు వర్తిస్తే మీ యొక్క శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇక్కడ చూడండి, డిప్లొమాతో ఉద్యోగం పొందిన ఏఈఓ, స్టాఫ్ నర్సు, లైబ్రేరియన్ల కంటే తక్కువగా ఎడ్జిటీల వేతనాలను దీనిని సవరించాలని నిన్న చాలా మంది
అయితే వినతులు ఇవ్వడం జరిగింది. సిపిఎస్ ను రద్దు చేయాలని, పాత పింఛన్ అమలు చేయాలని 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు కోరారు. గురుకులాల్లో పీజీటీ టీజీటీల మధ్య వేతన వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. అదే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ల మధ్య వేతన వ్యత్యాసం ఆకాశానికి భూమికి అందనంత ఎత్తుగా ఉంది. సో దీనికి సరి చేయాలి, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పే వ్యత్యాసాన్ని తగ్గించాలని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీ యొక్క ఎస్జిటిల యొక్క వేతనాలు అయితే పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పిఆర్సీలో చూడాలి ఏమవుతుందో మనకు నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎల్లుండి నోటిఫికేషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అయితే ఎల్లుండి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. యూపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 14 నుంచి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీస్ నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14 నోటిఫికేషన్ ఇచ్చి మార్చి 5 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 26న ప్రిలిమినరీ, అక్టోబర్ 19న మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. ఇది మనకు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు ఏం అప్డేట్స్ ఉన్నా మళ్ళీ నేను ఇప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.